నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యలమంచిలి సత్యనారాయణ త్వరతరగతిన కోలుకొని ప్రజాసేవకు పునరంకితం కావాలి. విజయవాడ ఇంద్రకీలాద్రి పైన దుర్గా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు. భారతదేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు సూచన. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జాబ్ యూనియన్ పనిచేస్తుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగేందర్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ అలియాస్ సుజనా చౌదరి త్వరతరగతిన కోలుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి పైన దుర్గా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మా అందరి వికలాంగుల సంక్షేమం కోసం కట్టుబడి మా అభ్యున్నతి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి త్వరగా కోలుకుంటారని ఆయన ఆకాంక్షించారు. వికలాంగుల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ, అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సుజనా చౌదరికి ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. జనసేన 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనుష మాట్లాడుతూ, నిరంతరం ప్రజాసేవకై పాటుపడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి గాయపడటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి నూర్ అహ్మద్, కార్యదర్శి రామారావు, మహిళా కార్యదర్శి ఎస్ సుమా తదితరులు పాల్గొన్నారు. ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. ఈ రోజున పేదలకి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళ బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చే విధంగా మరి పశ్చిమ నియోజకవర్గం ప్రస్తుత శాసనసభ్యులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, గౌరవ శ్రీయుత సుజనా చౌదరి గారికి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మరి వారు ఒక సూపర్ బజార్లో నడుచుకుంటూ వెడుతున్న సమయంలో మరి వారు కాల్జారి కింద పడిపోవడం జరిగింది. ఆ యొక్క ప్రమాదంలో వారి కుడి భుజం ఎముకలు కొన్ని మరి విరిగి వారు ఆపరేషన్ చేసుకోవటం, మరి ఈ రోజున హైదరాబాద్లో వారి నివాసంలో మరి వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. మా అందరికీ, మా వికలాంగులకి మేలు చేసేటటువంటి దైవం. ఆయనకి ఇటువంటి కష్టం కలిగినందుకు మేమందరం కూడా ఆందోళన చెంది మరి ఆ సర్వేశ్వరుని, ఆ భగవంతుడిని, ఆ పరమేశ్వరుని ఈరోజు ఉదయం మరి భవానీపురంలో ఉన్న శివాలయంలో వారి సత్యమని వారి పిల్ల పాపలతో పూర్ణాయుష్తో ఆయన చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి మేము అక్కడ ప్రార్థన చేశాం. అలాగే ఇప్పుడు బెజవాడ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ తల్లిని కూడా ఆయన పూర్తి ఆరోగ్యంగా కోలుకొని మరి మా ముందుకు వచ్చి ప్రజాసేవలో నిమగ్నమై మా దివ్యాంగులకు ఇంకా అనేకమైన మేలు చేయాలని ఈ సందర్భంగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. భారతదేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని, ప్రజలు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా ఉండాలని, వీలైతే మాస్క్ ధరించాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు సూచించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్, కరోనా వైరస్ ఎదుర్కొనే సామర్థ్యం ప్రజలందరికీ వచ్చిందని, ఆయన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించిన సూచనలు తప్పక పాటించాలని సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా నిన్న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక కేసు నమోదైందని చెప్పేసి మనం వార్తల్లో కూడా చూడడం జరిగింది. అయ్యో కోవిడ్ మళ్ళీ వచ్చేస్తుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ కోవిడ్ని ఫేస్ చేసాం. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం అంతా, ప్రపంచం అంతా కూడా కోవిడ్ని ఫేస్ చేసాం. దీనికోసం ఊరిగా మనం ఆందోళన పడి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ కోవిడ్కి సంబంధించిన ఇమ్యూనిటీ మన బాడీలో ఉంటుంది, దాని మెమరీ ఉంటుంది. ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా మనకు దానికి ఎగెనెస్ట్గా ఫైట్ చేసుకుని దాన్ని ఒక మైల్డ్ సిమ్టమ్స్తో తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వేరియంట్ ఉందో అది పెద్ద ప్రమాదకరమైన వేరియంట్ కాదు, కానీ భయం వద్దని
ఎంత చెప్పడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండడం అంటే మళ్ళీ ఇంట్లో ఉండేసి ఇంటికే మనం కట్టుబడి ఉండాల్సిన పని ఏం లేదు. మన పని మనం చేసుకోవచ్చు, రెగ్యులర్ డ్యూటీస్కి వెళ్ళొచ్చు. కానీ అనవసరంగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం ఇటువంటివి చేయకుండా ఉండడం. మనం మాస్క్ ఏమన్నా అవకాశం ఉంటే మాస్క్ పెట్టుకోండి. లేని పక్షాన ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు సోషల్ డిస్టెన్స్ కనీసం ఒక 6 అడుగులు దూరం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం మంచిది. తర్వాత తరచూ చేతులు కడుక్కోవడం, అవకాశం ఉంటే చేతులు కడుక్కోలేకపోతే శానిటైజర్ యూజ్ చేసుకోవడం, ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కోవిడ్ నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ అనుకోకుండా మనకు కోవిడ్ వచ్చినా కూడా మీరేం ఆందోళన చెందకండి, టెన్షన్ పడకండి. ఎప్పుడైనా చిన్న జలుబు వచ్చినా కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. ఇన్ కేసు కోవిడ్ పాజిటివ్ వస్తే ఐసోలేటెడ్గా ఉండండి. దానికి సంబంధించిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మన బాడీ దానికి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ భారతదేశంలో ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాం కాబట్టి మన కోవిడ్కి రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా చిన్న సిమ్టమ్స్తో బయటపడతాం. కాబట్టి ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించమని చెప్పేసి నా సలహా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ముఖ్యంగా నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆందోళన వద్దు, జాగ్రత్తగా ఉండండి. జర్నలిస్టుల సంక్షేమం ధ్యేయంగా జాబ్ యూనియన్ పనిచేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగేందర్ రెడ్డి అన్నారు. నాతవరంలో జాబ్ యూనియన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ విలేకరులకు అన్ని విధాల అండగా ఉండేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండేది ఒక విలేకరే అన్నారు. ఇటీవల మాకవరపాలెం విశాలాంధ్ర విలేకరి సర్వం అకాల మరణం కారణంగా వారి కుటుంబానికి జాబ్ యూనియన్ తరపున 60,000 రూపాయలను తన కుమార్తెకు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలమంచిలి వేణు, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, మాజీ ఎంపీపీ బాబులు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకులు వెలగ వెంకట కృష్ణారావు, తహసీల్దార్ వేణుగోపాల్, జాబ్ యూనియన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిర్భయంగా ప్రత్యేకించి ఏదైనా సరే నిజం ఉన్నది, తప్పు జరిగిందని చెప్పి రాయాలి. అలాగే మంచి జరిగితే ఆ మంచిని కూడా రాసే స్వేచ్ఛ గత 5 సంవత్సరాల్లో పార్టీలు పరిపాలించిన పార్టీలన్నీ కూడా మీ దగ్గర నుంచి లాగేసుకున్నాయి. కానీ ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది, ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది, మీకు స్వేచ్ఛనిచ్చింది. అలాగే మీ అందరి యొక్క మంచి చెడ్డలు బాగోగులు కూడా చూసుకునే బాధ్యత కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ప్రత్యేక శ్రద్ధ కూడా కనబరుస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి పాత్రికేయ మిత్రులందరినీ కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీడియా అడ్వైజర్గా పనిచేశారు. ఆయన మీడియా అడ్వైజర్గా వెళ్ళే ముందు ఆయన ఎన్యూజే ప్రెసిడెంట్ బల్బీర్ పుంజన్ ఆయన చాలా పుస్తకాలు కూడా రాశారు. అలాగే రాజేంద్ర ప్రభు అని హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్గా పనిచేశారు. ఆయన జాబ్ ప్రెసిడెంట్గా చాలా పెద్ద వాళ్ళంతా జాబ్లో ఎన్యూజేలో ఉన్నారు. వాళ్ళ మార్గదర్శకత్వంలో మనం ఈ యూనియన్ మనం ప్రారంభించాం. ఏపీడబ్ల్యూజీ ఒకటే ఉన్నప్పుడు మూల పని అయినప్పుడు అంటే ఏపీడబ్ల్యూజీ వాళ్ళు ఎలా ఉండేవారంటే ఎక్కువ మంది అప్పుడు ప్రజాశక్తి విశాలంలో వాళ్ళే ఉండేవారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఉదయం ఇటువంటి పేపర్లో విలేకరులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని కూడా ప్రెస్ క్లబ్లోకి యూనియన్లోకి రానిచ్చేవారు కదా. ఎక్కడ యూనియన్ పెట్టినా వాళ్ళ చేతుల్లోనే ఉండేది. ఆ సమయంలో న్యూట్రల్గా ఉండాలి. మనం అందరు జర్నలిస్టులకి ఒక యూనియన్ కావాలి. కేవలం కమ్యూనిజం నమ్మే జర్నలిస్టు కాకుండా అందరు జర్నలిస్టులు పార్టిసిపేట్ చేసే విధంగా ఒక యూనియన్ అవసరం అని భావించి ప్రారంభించాం. ఆ తర్వాత అన్ని కమిటీల్లోనూ మనం ఇంటర్నేషనల్ కమిటీ, ట్రైపార్టైట్ కమిటీ, అట్రాసిటీస్కి వ్యతిరేకంగా ప్రభుత్వం వేసే కమిటీలు, అన్ని కమిటీల్లోనూ మనకి సభ్యత్వం వచ్చింది. అన్నింటిలో మనం ఉన్నాం. అంటే యూనియన్లు జర్నలిస్టు సంగతి తెలిసిందే. యూనియన్ పెరిగిన తర్వాత వచ్చే సమస్యలు మనకే వచ్చాయి. జాబ్ స్ఫూర్తితో ఇప్పుడు దాదాపు 4-5 యూనియన్లు. ఒకదాని పేరు పెన్ జాబ్, ఒకదాని పేరు స్పోర్ట్స్ జాబ్. పేరు తోకలు తగ్గించుకొని అలాగే మన నుంచి విడిపోయిన వాడు 10 ఉన్నారు. సరే 10 అయితే మొన్న మాదే యూనియన్ క్లైమ్ చేసేవాడు 10 ఉన్నారు. ఇట్లా రకరకాల వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ మనకేదో గతంలో
ఏం చేశారో వాళ్ళు వచ్చి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ కూడా చేస్తున్నాం మనలో. ఇదే ఈరోజు మేము అన్ని ఇస్తున్నాము. ప్రెస్ క్లబ్ పెట్టారు. పాక మీద కరెంట్ వైర్ వేలాడుతుంది. నిజమే, అదేమైనా ఫైర్ అయితే ఆ ఇంట్లో మనుషులు కానీ అక్కడ ఉన్న క్యాటలాగ్స్ ఇమ్మీడియట్ జరగడం రాస్తాం. ఇమ్మీడియట్గా మేము ఏం చేస్తామంటే దీంతో మాట్లాడి ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడం జరిగింది. అలాగే ఒక స్తంభం గురించి రాశారు కరెక్ట్గా. అది కూడా అది డిజాస్టర్ ఎలా ఉంటుంది, యాక్సిడెంటల్గా డిజాస్టర్ అనేది మనకు అందరూ తెలుసు. ఆటోమేటిక్గా అది యాక్సిడెంటల్గా జరుగుతుంది, మనం ఊహించలేదు. ఆ డిజాస్టర్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ, పొటెన్షియాలిటీ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండదు. కానీ డిజాస్టర్ జరిగితే మనం ఇమ్మీడియట్ మేలుకోలేము. అదే మీరు ఆ డిజాస్టర్ జరగకుండా మా ముందుగా మీరు మేలుకొలుపుతారు. అదే మీ యొక్క మేము మీ అందరికి మేము రుణపడి ఉన్నాం ఈ విషయంలో జనవరి. ఎందుకంటే వాస్తవ సంఘటనలే వాస్తవంగా వాతు రూపాయన అవ్వచ్చు, ఎలక్ట్రికల్ రూపాయన అవ్వచ్చు, ఏ రూపాయన సరే మాకు తెలియజేస్తారు. దాన్ని మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే అన్నీ మాకు తెలియాలని లేదు, కానీ మీకు తెలిసినంతగా గ్రౌండ్లో మాకు తెలియదు. మాకు వచ్చిన సమాచారం సరే లేట్ అవుతుంది. కానీ ఇమీడియట్గా మాకు ఎప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తుందో ఇమీడియట్ మేము చర్యలు తీసుకోవడం రాస్తాము. ఇలాంటి జర్నలిజంలో చాలా రోజుపాటు మాట్లాడారు. మీ హెల్త్ అనాలజీ, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. మరి హెల్త్ ఇష్యూస్ అన్న మా అందరూ మానవమే. ఇక్కడ వచ్చేసరికి మనుషులకి హెల్త్ ఇష్యూస్ అన్న ఆడుకోవడం ఉండదు. హెల్త్ ఇష్యూస్ ఒకసారి హెల్త్ ఇష్యూ వస్తే మనకి ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉన్నది అందరూ తెలుసు. ఒక హాస్పిటల్కి వెళ్తే చిన్న దానికి వెళ్తేనే రకరకాల టెస్టులు చేయించి 2,000 రూపాయలు మినిమం అవుతుంది. మరి ఇలాంటి టైంలో ప్రభుత్వం నుంచి సహకారం అందాలి. మీకు కూడా మరి ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి దాని అది కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ బీపీఎల్ కేటగిరీలో ఉంటారు కాబట్టి మీరు అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇన్సూరెన్స్. అది కూడా మీరు ఏం దాంట్లో ఎన్రోల్ అయితే 5 లక్షల వరకు అది ఇన్సూరెన్స్ ఉంది. అదేవిధంగా మీరు జర్నలిజం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, అలాగే జ్యుడిషియరీ ప్లస్ జర్నలిజం, ఇది బోత్ అయితే మనం వాస్తవానికి ఆలోచించుకుంటే మేము చదువుకున్నప్పుడు కుల్దీప్ నయ్యర్, అరుణ్ సౌరి, ఎన్ రామ్, అలాగే కంసాల్ అశోక్ ఇలాంటి ఆర్టికల్స్ చదివి ఆ రోజు ఇందిరాగాంధీ లాంటి గొప్ప నాయకురాలు మనం మామూలుగా చెప్తే అపోజిషన్ అందరూ ఆమె నియంత్రంటారు. అయినప్పటికీ దేశంలో సంస్థలు కానీ వీటన్నిటిని వాళ్ళు మాత్రమే బయటికి తీసుకొచ్చాము. అపోజిషన్ అంతా డిజిటల్ అయిపోయి చాలా చెదిరైన సమయంలో కూడా జర్నలిస్టులే ప్రభుత్వాన్ని మార్చగలిగే శక్తి కలిగి ఉండేవారు. వాళ్ళు ఆర్టికల్స్ చదివితే ఆ రోజు సామ్యవాద భావాలు కానీ సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలిసి ఆ ఆర్టికల్స్ని అధ్యయనం చేసి ప్రభుత్వం పైన ప్రభుత్వం చేసే లోపాలు తెలుసుకునే పరిస్థితి ఉండేది. తర్వాత రాను సమాజం వాడ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా విపరీతమైనటువంటి విశృంఖలమైనటువంటి పోకడని వస్తున్నాయి. ఇవాళ చూస్తే అది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో జడ్జ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో పెద్దాపురం పట్టణానికి భాగ్యనగర్ కంపెనీ ద్వారా ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో గెయిల్ హెచ్పీసీఎల్ సౌజన్యంతో భాగ్యనగర్ డొమెస్టిక్ పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గృహ సరఫరాలు గ్యాస్ పంపిణీ సెంట్రల్ పాయింట్ ను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ ఎండీ కె రామ్మోహన్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సురిబాబురాజు, తూతిక రాజు, రండి సత్యనారాయణ, పొలమరశెట్టి సత్యబాబు, కోరుపూరి రాజు, గెడ్డం పెదకాపు, ఓబిలిశెట్టి గణేష్, కటారి శ్రీనివాసరావు, బేదంపూడి సత్యబాబు, నందికల ఓవరాజు, విత్తనాల వెంకటరమణ, ఉల్లి సత్యనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్కి ఈరోజు ఒక చరిత్రలో రాయాల్సిన దినం ఇది. పెద్దాపురంకి మేము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక 6 సంవత్సరాల కింద తీసుకొచ్చాము. కానీ వివిధ కారణాల వల్ల
మన పర్మిషన్లు రాకపోవటము, ఎన్విరాన్మెంట్ అంతా కండ్యూసివ్గా లేకపోవటం వల్ల మేము ఓన్లీ కాకినాడ వరకే చేశాము. ఈ మధ్య శాసనసభ్యులు గారిని ఇంతకుముందు ఒకళ్ళు అడిగారు, మరి సామర్లకోట మొదలుపెట్టి ఆగిపోయేశారు ఎందుకు అని. ఇలాంటివన్నిటినీ మేము ఇప్పుడు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మేము 50 కోట్లు శాంక్షన్ చేశాము ఈ ప్రాజెక్టుకి పెద్దాపురం. అలాగే సామర్లకోట ఇంకా దగ్గరగా కాకినాడకి మా నెట్వర్క్కి. కాబట్టి శాసనసభ్యులు సహకారంతో ఆ టౌన్ని, పిఠాపురంని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అప్రోచ్ అవ్వబోతున్నాము. నెట్వర్క్ రెడీ అవ్వగానే ఇలాగే ఇనాగ్రేషన్ పిఠాపురం కూడా కొన్ని ఏళ్ళకి స్టార్ట్ చేస్తే అది కూడా ఒక శుభ దినోత్సవం అవుతుంది భాగ్యనగర్ గ్యాస్ కోసము. మేము సేవ చేయడంతో పాటు మాకు గ్రోత్లో ఒక యాడ్ అవుతుంది ఈ గ్యాస్ సప్లై. శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఆయన అడిగిన రూరల్ ఏరియాస్కి కూడా మేము దారిలో ఇప్పుడు పిఠాపురం, పెద్దాపురం ఆల్రెడీ 15 కిలోమీటర్లు పైప్ లైన్ కనెక్ట్ చేసేసాము. గ్యాస్ ఆల్రెడీ కమిషన్ చేసాము. ఇక ఓన్లీ ఏ ఊళ్ళ నుంచి పాస్ అవుతుందో దానికి ఈ కనెక్ట్ చేయటమే మిగిలింది. కాబట్టి ఇక ఈ నియర్ 2-3 ఏళ్లలో ఈ మొత్తము ప్రతి ఇంటికి పైపుతో కిచెన్లు వెలగాలని మేము ఈ సందర్భంగా గృహిణీలకు భద్రతాపరమైన గ్యాస్ పైప్ లైన్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి తెలిపారు. శనివారం ఉదయం పెద్దాపురం పట్టణంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డొమెస్టిక్ అండర్ పైప్ లైన్ కనెక్షన్ మరియు వాల్ ఛాంబర్ ను స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారితో కలిసి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అండర్ పైప్ లైన్ గ్యాస్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ ఉంటుందని, ప్రతి ఇంటికి గ్యాస్ వెళ్లి ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ విత్తనాల వెంకటరమణ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, పెద్దాపురం 20వ వార్డు కౌన్సిలర్ ఓబిలిశెట్టి వనిత, గణేష్ టౌన్ ప్రెసిడెంట్ పొలమరశెట్టి సత్యబాబు, కటరి శ్రీను, తమనార లక్ష్మణ్, దివాకర్, పన్నీరు శివ, కూటమి నాయకులు పాల్గొన్నారు. డొమెస్టిక్ పైప్ లైన్ ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు రాజప్ప గారికి, పెద్దలు బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విత్తనాల వెంకటరమణ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి రాజా సూర్యరాజు గారికి, భాగ్యనగర్ గ్యాస్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గెయిల్ మరియు హెచ్పిసిఎల్ వారి యొక్క కాంబినేషన్. అంటే భాగ్యనగర్ గ్యాస్ కి సొంత బావులు లేకపోయినప్పటికీ మరి సొంతంగా బావులుండి గ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి అతి పెద్ద సంస్థల్లో ఒకటైనటువంటి గెయిల్ గాని, హెచ్పిసిఎల్ అటువంటి పెద్ద కంపెనీల యొక్క సహాయ సహకారాలతో నడుపుతున్నటువంటి భాగ్యనగర్ గ్యాస్ ఈరోజు మరి ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా. అంటే ఒకప్పుడు గ్యాస్ సిలిండర్లు అంటే ఇళ్లలో మరి భయపడేటువంటి పరిస్థితి, ఎక్కడ గ్యాస్ లీక్ అవి మరి అనేకమైనటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ప్రమాదానికి గురైనటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి అన్ని దృష్టిలో పెట్టుకుని డొమెస్టిక్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయటం, అలాగే ప్రమాద బారిన గృహిణులు పడకుండా కానీ ఆ ఇంటి కుటుంబ సభ్యులు పడకుండా అనేకమైనటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న ఎర్రచందనం స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. 7 వారాల వెంకన్నకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 7 ప్రవచనాలు పూర్తి చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఐశ్వర్యలక్ష్మి హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు.
కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ నేరెల్లమ్మ తల్లి వారి జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు దాతల సహాయ సహకారాలతో కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజలను విశేషంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో వెంచేసి ఉన్న నేరెల్లమ్మ తల్లి వారి జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు దాతల సహాయ సహకారాలతో కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజలను విశేషంగా నిర్వహించారు. కార్యక్రమంలో దాతల సహకారంతో జాకెట్ ముక్క పులిహోర ప్రసాదాన్ని భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు. అలాగే కుంకుమ పూజల అనంతరం గరగలు తీసుకుని గంగ నృత్యాలు కూడా చేశారు. श्री महागणाधिपतये नमः आवाहयामि श्री महागणाधिपतये नमः नामरत्नघृतसंभादनार्थं पुष्पं समर्पयामि इमानु श्री महागणाधिपतये नमः यज्ञरूणार्थं विनायकनिवेशेन अक्षतार्पयामि ओम कुंकुमेन विनायकः गन्धकारान्द्राधृशान्ति श्री महागणाधिपतये नमः नानाधनार्थं अक्षतैपूजनानि अक्षतनिष्कुरि गणेशाय नमः श्रियं देहि सौख्यं देहि पुत्रां देहि समर्पयामि मने अक्षत्रिणीनि కూడా కమల మగుడు వదిలిపెట్టండి మంత్రహిణం ధ్యానం భక్తిహిణం రాధిప భగవాన్ సమర్పణః భగవంతా సుఖంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనందం దంపతులు వీరిని ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ పూర్ణకుంభంతో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి స్వామివారి శేష వస్త్రాన్ని ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ పర్యవేక్షణ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వైశాఖ మాసంలో ముహూర్తాలు ఆఖరి కావడంతో అందున శనివారం కావడం వల్ల నూతన వధూవరులతో కిటకిటలాడిన పుణ్యక్షేత్రం. అలాగే శనివారం అవడం వల్ల ఈరోజు పేకార సేవ మహోత్సవాన్ని కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వివిధ రకములైన పుష్పములతో అలంకరించి తిరుచి వాహనంపై ఆసీనులు కావించి ఆలయం ప్రకారం చేస్తూ ముమ్మార్లు ప్రదక్షిణ గావించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బంది, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. వివాహ వయసు వచ్చి నిశ్చయించుకుని తన కుమార్తెకి దగ్గర వర్ణించిన దూత పంపగా ఆ దూత నాలుగంలో గాంచి బుద్ధిమంతుడు, రూపవంతుడు, గుణవంతుడు, వ్యాపార నైపుణ్య పిడమ చూసేలాగా
ప్రస్తుత దేవస్థానంలో ప్రముఖమైన దేవస్థానంగా ఖ్యాతిగాంచిన దేవస్థానం వాడపల్లి దివ్యక్షేత్రమని, ఇక్కడ భక్తులు సౌకర్యార్థం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం త్వరలోనే డార్మెంటరీ నిర్మాణం చేపడతామని, భక్తుల సౌకర్యార్థం 50 రూపాయలతో కలిసిన భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కమిషనర్ అన్నారు. కోనసీమ తిరుమల అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి దేవస్థానం పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రత్యేక క్యూ లైన్ను, కేస ఖండనాలశాల, పార్కింగ్ టికెట్ కౌంటర్స్, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్స్ ను స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మాట్లాడుతూ వాడపల్లి క్షేత్రం సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ అభివృద్ధిపై అధికారులతో చర్చించి సూచనలు ఏ విధమైన అనుమతులు చేపట్టాలో అధికారులను ఆదేశించారన్నారు. వకుల మాత అన్నదాన భవన్ నిర్మాణానికి పనులు ఈ నెలలోనే ప్రారంభమవుతాయని, 1,30,00,000 రూపాయలతో డార్మెటరీస్ నిర్మాణం జరుగుతుందని, స్వామివారి రథం షెడ్డుకు అనుమతులు ఇచ్చారని, శంకుస్థాపన కూడా చేస్తామని, పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ వాడపల్లి క్షేత్రం యొక్క ప్రాముఖ్యత కోసం కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం, దేవాదాయ శాఖ మంత్రులతో జరిగిన రివ్యూలలో కూడా వాడపల్లి క్షేత్రం అభివృద్ధిపై ప్రస్తావన వచ్చిందని, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల సరసన రావటం మన నియోజకవర్గానికి గర్వకారణమన్నారు. శ్రీ రామచంద్ర మోహన్ గారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చి శ్రీ వాడపల్లి ఈ దివ్యక్షేత్ర అభివృద్ధి కోసం ఇక్కడ ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలనే దాని మీద, మాస్టర్ ప్లాన్ మీద తరువుగా వారు పరిశీలన చేసి అధికారులతో, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో డిస్కస్ చేసి ఈ వాడపల్లి దివ్యక్షేత్ర అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు, రేపు అనుమతులు, పనులు చేపట్టాలనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో అందరికీ కూడా ఇక్కడ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందుగా వారు చెప్పినట్లుగా ఇక్కడ భక్తుల సౌకర్యార్థం, ఎందుకంటే వేలాది లక్షలాదిగా ప్రతి శనివారం భక్తులు తాకిడి స్వామివారి దర్శనార్థం తరలి వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేయాలనేది ఆలోచనతో ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. అది కూడా త్వరలోనే అది ఆమోదించడం, దాని మీద ఏ విధమైన పనులు చేపట్టప్పుడే వారు చెప్పినట్టుగా ఒక డార్మెటరీ, అన్నదాన భవనం, ఒకలమాత భవనం పక్కన ఒక డార్మెటరీ 1,30,00,000 రూపాయలతో దాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా అన్నదాన భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం, ఒకలమాత అన్నదాన భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం ఈ నెలలోనే పనులు ప్రారంభమవుతాయి. ఆల్రెడీ వారు ఇంజనీరింగ్ అక్కడ షెడ్ నిర్మాణం చేయవలసిన వాళ్ళన్నీ కూడా అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఈ నెలలో పనులు ప్రారంభమవుతాయి. త్వరలో ఒకలమాత అన్నదాన భవనం కూడా పూర్తి చేయడానికి పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తి చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రూములు కూడా కమిషనర్ గారు సూచించడం జరిగింది. పాత పార్కింగ్ ఏరియాలో, అంటే మనకి ఇక్కడ 6 ఎకరాల పార్కింగ్, ఇక్కడ ఒక 7 ఎకరాల పార్కింగ్, అక్కడ ఒక 7 ఎకరాల చిల్లర పార్కింగ్, 3 ప్లేసెస్ కింద మనకు గత రోజు తీసుకుని లెవెలింగ్ చేసి 2 ప్లేసులు చేస్తాం. 3వ ప్లేస్ లెవెలింగ్ చేయాలి. రెండవ ప్లేస్ని 6 ఎకరాలని ఇది కూడా దాన్ని లెవెలింగ్ చేయడం కోసం కూడా త్వరలో అనుమతులు ఇస్తారని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పాత ఇప్పుడు అక్కడ స్థపతి గారు చెప్పిన అన్ని దృష్టిలో పెట్టుకుని దర్శనాలు కూడా బాగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా, ఎంత వేగంగా ఇక్కడ వస్తున్న భక్తులకు తగ్గట్టుగా కార్యక్రమాలు చేపట్టడానికి మన కమిషనర్ గారు, అది మన డీసీ గారు, దేవస్థాన సిబ్బంది అందరూ కూడా అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. చాలా వేగంగా ఈ 10 నెలల కాలంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. కోనేరు గురించి కూడా, ఇంకా మిగతా కోనేరు అభివృద్ధి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా ఈ రోజున స్వయంగా ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి ఇక్కడ ఏమి చేయాలనేది ఒక ఆలోచన, అంటే ఏదో అధికారులు వెళ్ళి లేదా ఒక వీడియోలోనో లేదా ఒక పేపర్ మీద చూపిస్తే అది పూర్తిగా అవగాహన అవ్వదు. స్వయంగా వచ్చి ప్రతి ప్లేస్ ఈ రోజున వారు తిరగడం జరిగింది. అన్ని ప్రాంతాలు కూడా క్షుణ్ణంగా తిరగడం జరిగింది. ఏది అవసరమో ఇక్కడ నేను చెప్పినా లేదా డీసీ గారు చెప్పినా, ఇక్కడ పెద్దలు చెప్పినా వాటన్నిటిని కూడా గుర్తించేది. ఆయన కూడా అనుకున్న వ్యక్తి. ఇక్కడ ఆయన పేరెంట్ డిపార్ట్మెంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ. పూర్తి అన్ని టెంపుల్లోనూ కూడా వారికి శివాచలం కానీ, అన్నవరం కానీ, కనకదుర్గ మా తల్లివారు కానీ అన్నీ కూడా ఆయన కొట్టిన పిండి. ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి మన వాడపల్లి క్షేత్ర అభివృద్ధి కోసం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా వారు చక్కటి సలహాలు, సూచనలు కూడా అందివ్వడం జరిగింది. వారి నేతృత్వంలో
ఎంతకన్నా అదృష్టం ఏంటంటే ఆయన మన ప్రాంతవాసి, కోనసీమ ప్రాంతవాసి. ఆయన వెళ్ళాక స్వగ్రామం వారిది, అది కూడా మనకి అసెట్. మన ప్రాంత దేవాలయం అభివృద్ధి చెందాలని వారు కూడా అభివృద్ధి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యలమంచిలి సత్యనారాయణ త్వరితగతిన కోలుకొని ప్రజాసేవకు పునరంకితం కావాలి. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన దుర్గా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు. భారతదేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు సూచన. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జాబ్ యూనియన్ పనిచేస్తుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగేందర్ రెడ్డి. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.